ఎవరైతే డూబ్గా ఉన్నారో వాళ్ళు ఎవరు రావద్దు మళ్ళీ కరాక. ఎవరైతే శివాజీ వారసులో, ఎవరైతే నిజమైన హిందువులో, ఎవరైతే ధర్మరక్షకులో, ఎవరైతే దేశభక్తులో వాళ్ళందరూ కూడా యుద్ధం ప్రారంభించినాం. యుద్ధం గెలిచినంత మాత్రాన యుద్ధం అప్పుడు కాదు, గెలిచి యుద్ధం ప్రారంభించినాం. ఈ యుద్ధం 5 సంవత్సరాలు చేస్తాం, కాకుండా ఇంకా 5 సంవత్సరాలు చేస్తాం. యుద్ధాన్ని ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు. ఈ యుద్ధంలో పాల్గొనే నిజమైన హిందువులు, నిజమైన దేశభక్తులు, నిజమైన శివాజీ వారసులు ఎవరైనా కూడా కట్టుకొట్టు బయటకు పోవద్దు. ఎవరైతే తిరిగి యాత్ర పూర్తి చేసుకొని ఇక్కడికి వస్తారో వాళ్ళే నిజమైన హిందువులు, లేకుండా అంతా పొందగాలి. అందరు పక్కా వస్తారు కదా, మధ్యలో వదిలిపెట్టి పోరు కదా, గట్టిగా ఎత్తలేరు వాళ్ళు, పక్కా కదా. ఈ యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. టవర్ సర్కిల్, గంజు, లెఫ్ట్ నుంచి శాస్త్రి రోడ్, కమాన్, బస్ స్టాండ్ ముందు నుంచి మళ్ళా తిరిగి అమరవీరుల స్టాచ్యూ నుంచి అక్కడ నుంచి. కాబట్టి దయచేసి తొందరగా ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న సంఘటన జరగదు. ఇవాళ క్రమశిక్షణకు మారు పేరుగా, దేశభక్తికి మరో పేరుగా ఈ యాత్ర కొనసాగాలి. చాలా మంది తప్పుడు ఆలోచనతున్నారు. వాళ్ళ ఆలోచన పటాపంచలు చేస్తారు. మా చేతిలో కాషాయపు జెండా ఉంది, మా చేతిలో భగవద్ధ్వజం ఉంది, మా చేతిలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. మేము దేశం గురించి ఆలోచిస్తాం, ధర్మం గురించి ఆలోచిస్తాం తప్ప మేము ఇతరుల గురించి ఆలోచించాం. ఇతరులకి వ్యతిరేకం కాదు. మా సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటగడం మాత్రమే ఈ యాత్ర అనే ఒక సంకేతాన్ని, ఒక స్ఫూర్తిని ఎలా ఇతరులకు ఇవ్వడానికి మాత్రమే ఈ యాత్ర. దయచేసి అందరూ క్రమశిక్షణగా ఎక్కడ ఆగకుండా దయచేసి పోవాలి. మధ్య మధ్యలో మీకు వాటర్ క్యాన్స్ ఉన్నాయి, మొబైల్ వాటర్ పెట్టారు చాలా మంది. మా శేఖర్ అన్నకును, రాజు గారికి మొబైల్ వాటర్ అసోసియేషన్ అందరూ కూడా కృతజ్ఞతలు. చాలా మంది మా శిశు మందిర్ పూర్వ విద్యార్థులు, 86, 87 బ్యాచ్ విద్యార్థులందరూ కూడా మనకు టిఫిన్లు ఏర్పరిచారు. అనేక స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు కానీ, శిశు మందిర్, ఇంకా మా సీనియర్ బ్యాచ్ కానీ చాలా మంది, అన్ని కుల సంఘాలు, అందరు స్వచ్ఛంద సంస్థలు, అనేక మంది వ్యాపారస్తులు ఎలా దారి పొడవునా స్వచ్ఛందంగా మజ్జిగ సెంటర్లు, వాటర్ సెంటర్ ఒకటి మనకు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారు. దాదాపు వైద్యులందరూ కూడా వాళ్ళ ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా, మీడియా కూడా చాలా మంది ఈ యొక్క యాత్రను ప్రపంచానికి చూపుతుందండి. మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు. మైత్రి ఛానల్ ప్రత్యేకంగా మన కార్యక్రమాన్ని లైవ్ తో చూపుతుంది. కాబట్టి మైత్రి యొక్క యాజమానికి, సిబ్బందికి అందరూ కూడా హృదయ కృతజ్ఞతలు. ఈ యాత్రకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, పాల్గొంటున్న ఈ వీర శివాజీ వారసులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలుస్తున్నాం. అదేగా మనకు ముఖ్య అతిథిగా చూడండి మన స్వామీజీ అనేక కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఇవాళ మనందరికీ మార్గదర్శనం ఇవ్వడానికి, మనందరిని ఆశీర్వదించడానికి స్వామి వచ్చారు. వారు కూడా ఈ కరీంనగర్ హిందూ సమాజం తరఫున వారికి కృతజ్ఞతలు. ప్రసాద్జీ వారికి వాస్తవానికి వేరే రాష్ట్రంలో కార్యక్రమం ఉండే, నేను కోరిన వెంటనే ప్రతిసారి నేను రాలేకపోతున్నా, ఈసారి ఎట్టి బస్సులో వస్తానని చెప్పి అక్కడ మనకు ఒక మంచి స్ఫూర్తిని, మనకు కొత్త ఆలోచనలు, మనకు ప్రోత్సాహాన్ని అందించండి ప్రసాద్జీ గారికి. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మా హిందూ సమాజం. వాటి ర్యాలీ ప్రారంభిద్దాం. ఎక్కడ కూడా భారత్ మాతాకి సారి వాళ్ళందరూ సరివాలి, భారత్ మాతాకి. దయచేసి క్రమశిక్షణగా దయచేసి ముందుకోవాలి. స్టార్ట్.